ఇలా ఉండగా ఒకసారి ఈ అబ్బాయి వాళ్ళ మేనమామ కూతురు, పెద్ద కూతురు వీళ్ళంటికి వస్తుంది. సో, ఈ అమ్మాయి ప్రవర్తన అవన్నీ చూసి చాలా బాధపడుతుంది. అండ్ ఆ సమయంలోనే ఆ అబ్బాయి వాళ్ళ అక్క మేనమామ కూతురైతే ఎవరైతే ఉన్నారో ఆ అక్కతో కలిసి సో, పక్క ఊర్లో ఉన్న ఈ అమ్మాయి వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. మీ అమ్మాయి ఈ విధంగా సతాయిస్తా ఉంది అని చెప్పడానికైతే. సో, అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళ పిన్ని గారైతే మాకు సంబంధం లేదు. ఆ అమ్మాయి మా మీదే చెడుగా చెప్పింది. మా కళ్ళ ముందే మా ముందరే ఎట్లంటే అట్లా చెప్పింది అప్పుడు గొడవల్లో. సో, మాకు ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు. మేము రాము. మీరే ఆ అమ్మాయిని ఎట్లా మార్చుకుంటారో మీరే మార్చుకోండి. మాకు సంబంధం లేదు అని అయితే చెప్పేస్తుంది. సో, అదే సమయంలో ఇంక వాళ్ళ బాబాయ్ గారు కూడా వస్తారు ఇంటికి. అండ్ ఈ సమయంలోనే ఈ అమ్మాయి ఎవరి మీదైతే మమ్మల్ని ప్రైవేట్ పార్ట్స్ దగ్గర తాకుతూ మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు అని నిందలు వేసింటుందో ఆ అబ్బాయిని వాళ్ళ బాబాయ్ వాళ్ళు పిలిపించుంటారు. వాళ్ళ బాబాయ్ ఇంటికి ఈ అబ్బాయి వాళ్ళు పోయినప్పుడు. సో, ఆ అబ్బాయి కూడా అక్కడే ఉంటాడు. వాళ్ళ బాబాయ్ వాళ్ళు కూడా మాకు సంబంధం లేదండి. మీరే ఎట్లో ఆ అమ్మాయిని మార్చుకోండి. సో, ఆ అమ్మాయి మా ముందరే ఇట్లా చెప్పింది. అది ఇది అని వాళ్ళ బాబాయ్ వాళ్ళు కూడా చెప్తారు. రేపొద్దున ఏమైనా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని ఈ అబ్బాయి వాళ్ళు అడిగితే మాకు సంబంధం లేదు. అది పోలీసులు వాళ్ళు చూసుకుంటారు. మాకేం సంబంధము. రేపొద్దున ఏమన్నా అయితే అని అయితే వాళ్ళు చెప్పేస్తారు. ఇంకా ఏ నిందలు వేసింటుంది ఈ అమ్మాయి. ఆ అబ్బాయి అయితే నీ పెళ్ళాం బాగుపడాలంటే నువ్వు నీ పెళ్ళాం కలిసి మీ అత్తగారింటికెళ్ళి మీ అత్తామామల కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగండి. అప్పుడు నీ పెళ్ళాం మారుతుంది. సో, అప్పుడు నువ్వు సంసారం చేసుకోవచ్చు మంచిగా. నీతో సంసారం కూడా చేస్తుంది. అప్పుడు నువ్వు ఎప్పటి వరకైతే కాళ్ళు పట్టుకోవో మీ అత్తామామల ఇంటికెళ్ళి సో, అప్పటి వరకు నీ పెళ్ళాం నీతో కాపురం చేయదు. సో, నువ్వు ఎప్పుడైతే కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతావో అప్పుడు నీతో మంచిగా ఉండి కాపురం చేస్తుంది నీ పెళ్ళాము అనైతే ఆ అబ్బాయి చెప్తాడు.